ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఆలయ భూముల మీద కన్నేసిందా? దేవాదాయ శాఖ భూముల్ని తన అవసరాలకు తగ్గట్టుగా మళ్లించేస్తుందా? రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల్ని ఇప్పటికే ఇతర అవసరాల కోసం దారి మళ్లించే పనిలో పడిందా? ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఇంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నా మాట్లాడని విహెచ్పి తాజాగా తెర మీదకు వచ్చింది. విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో దేవాదాయ భూములు పూర్తిగా చంద్రబాబు సర్కారు కబ్జా చేస్తుంది అన్నట్టుగా ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సర్కారు దేవాదాయ భూముల్ని పూర్తిగా కాజేసే ప్రయత్నంలో ఉంది అంటూ విమర్శిస్తున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఎన్నాళ్లుగా మౌనంగా ఉన్న విహెచ్పి ఇప్పుడెందుకు హఠాత్తుగా స్వరం పెంచుతుంది అన్నది కీలకమైనటువంటి అంశం. నిజానికి చంద్రబాబు సర్కారు ఇప్పటికే విజయవాడలోని చాలా ముఖ్యమైనటువంటి ఖరీదైన భూముల్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్ పేరుతో దారి మళ్లించేసింది. కాకినాడ భావనారాయణ స్వామి ఆలయ భూముల్ని క్రికెట్ స్టేడియం పేరుతో వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేసింది. సింహాచలం దేవస్థానం భూముల్ని నేరుగా గూగుల్ సంస్థ పేరుతో అదానీ డేటా సెంటర్ నిర్మాణానికి అప్పగించే పనిలో ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆలయ భూముల్ని ఇతర అవసరాల కోసం మళ్లించే ప్రయత్నంలో తల మునకలై ఉంది. సుమారుగా 1,00,000 ఎకరాల భూమిని ఈ తీరున వినియోగించే ప్రయత్నంలో ఉంది అన్నది విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల మాట. చాలా కోట్ల రూపాయల ఖరీదైనటువంటి భూమిని ఇలా ప్రభుత్వం అర్బన్ ప్రాంతాల్లో వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం, రూరల్ ప్రాంతంలో అయితే ఇతర అవసరాల కోసం మళ్లించేస్తుంది అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. మరి ఇన్నాళ్లుగా వివిధ సంస్థలకు ప్రభుత్వమే దేవాదాయ శాఖ భూముల్ని కట్టబెడుతుంటే కళ్ళప్పగించి చూసినటువంటి విహెచ్పి అధికారులు ఇప్పుడు హఠాత్తుగా స్వరం పెంచడం, ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, చంద్రబాబు ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణితో సాగుతుంది, హిందూ మత ఆలయాలకు పూర్తిగా ఆస్తుల్ని కరిగించేస్తుంది అన్నట్టుగా ఆరోపణలు చేయడమే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. నిజానికి విహెచ్పి గతంలోనే విజయవాడలో గన్నవరం సమీపంలో భారీ సభ పెట్టి ఆలయ భూముల పరిరక్షణే తమ ధ్యేయం అంటూ చెప్పుకొచ్చింది. కానీ తమ కళ్ళెదురుగానే ఆలయ భూములన్నీ ఇతర అవసరాలకు మళ్లిస్తున్న ఇన్నాళ్లుగా పల్లెత్తు మాట మాట్లాడిన దాఖలాలు. కానీ ఇప్పుడు హఠాత్తుగా చంద్రబాబు సర్కారు మీద దండెత్తే ప్రయత్నం చేయడమే కీలకమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. ఎన్నాళ్ళకైనా చంద్రబాబు సర్కారు సాగిస్తున్నటువంటి భూ దందా మీద విహెచ్పి మాట్లాడుతున్నందుకు సంతోషించాలా? కాకుంటే ఇన్నాళ్లుగా ఎన్ని వేల ఎకరాలు దారి మళ్లించేసినా మాట్లాడినటువంటి విహెచ్పి ఇప్పుడెందుకు మాట్లాడుతుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం లేక సతమతం కావాలా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. ఇటీవల చంద్రబాబు సర్కారు మీద వివిధ రూపాల్లో ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అనేక రకాలుగా ప్రభుత్వం బదనాం అయిపోతుంది. ముఖ్యంగా అధికార పార్టీ నేతల వ్యవహారాలు చంద్రబాబు ప్రభుత్వ పరువును తీసేస్తున్నాయి. దాంతో రాష్ట్రంలో కూటమి సర్కారు వివిధ రకాలుగా కష్టాలు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. తమ పార్టీ ప్రతినిధులే తమ ప్రభుత్వంలోని ముఖ్యమైనటువంటి భూమికలో ఉన్నటువంటి వాళ్లే సాగిస్తున్నటువంటి వ్యవహారాలు చంద్రబాబుకి తీరని తలనొప్పిగా మారిపోతున్నాయి. అయినప్పటికీ ఈ విషయాల్లో బీజేపీ ఆచితూచి సాగుతోంది. చివరకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు వివాహేతర సంబంధాల విషయంలో బయటపడిన వీడియోల సాక్షిగా వెల్లడైన పల్లెత్తు మాట మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు హఠాత్తుగా దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ పేరుతో విహెచ్పి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం అని ప్రయత్నం చేయడం ద్వారా, అని ప్రకటించడం ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారన్నది ముఖ్యమైనటువంటి అంశం. చంద్రబాబు సర్కారు ఇప్పటికే ఇక్కట్లో ఉన్నటువంటి తరుణంలో మరొక రీతిన ఆ ప్రభుత్వాన్ని, కూటమిని ఇరకాటంలో నెట్టే దిశలో ఇప్పుడు విహెచ్పి రంగంలోకి వస్తుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తోంది. దేవాదాయ శాఖ భూములను వివిధ కార్పొరేట్ సంస్థలకి చంద్రబాబు సర్కారు ఇదేచ్ఛగా అప్పగిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు విహెచ్పి ఉద్యమిస్తే అది ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పిగా తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖలో విలువైనటువంటి భూముల్ని వివిధ సంస్థలకు అప్పగించడం మీద పలు ఫిర్యాదులు ఉన్నాయి. చాలామంది కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసినటువంటి పిల్లు మీద
తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడే పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలోనే ఇప్పుడు విహెచ్పి నేతలు అదే డేటా సెంటర్కి దేవాదాయ శాఖ భూములు ఎలా అప్పగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇతర అనేక రకాలుగా దేవాదాయ శాఖ భూముల్ని మళ్లించడం మీద నిలదీస్తున్నారు. కూటమి సర్కారు హిందుత్వ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబుకి మరొక రకమైనటువంటి కష్టం దాపురించడం అనివార్యమా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇది రాజకీయంగా కీలకమైనటువంటి వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. ఇన్నాళ్లుగా ఏది పట్టనట్టుగా సాగినటువంటి విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు హఠాత్తుగా మీడియా ముందుకు రావడం, చంద్రబాబు సర్కార్ని తప్పుపట్టడం, చంద్రబాబు తీరు మీద ఉద్యమిస్తామని హెచ్చరించడం, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా చూడాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో కూటమి సర్కారుకి కష్టాలు రెట్టింపు అవుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి ఒత్తిళ్ల నుంచి చంద్రబాబు ఎలా అధిగమించగలరు, ఎలా గట్టెక్కగలరు అన్నది ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. రాజకీయంగాను దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుందనడం నిస్సందేహంగా చెప్పాల్సి ఉంటుంది.